శాప వృత్తాంతము విని పరీక్షిత్తుని చింతించారు. నేను ఇంకనూ కామక్రోధములు చావని వాడు. ఆ సంగతి ముందు అంటే మనలో ఉన్న లోపాలు మనకు తెలియడం అనేటువంటిది అయితే అది కరెక్ట్. అంతేగాని ఇంకోళ్ళలో ఉన్న లోపాలు చూడడం కాదు. మన దృష్టి ఎటుంటుందంటే ఎదుటి వాళ్ళు ఏ లోపాలను ఆయన వెతుకుతున్నటువంటిది. ఇంక వాడు ఆ జన్మకు కాదు కదా 10 జన్మలు కూడా బాగుపడ్డాయి. ఎక్కడ చూడాలి మనం? మనలో ఇంకెన్ని లోపాలు ఉన్నాయి, అవి ఎలా పోతాయి అని మనం సాధన చేసుకోవాలి. ఇంట్రాస్పెక్షన్ అంటే అదే అర్థం. సాధన ఎందుకోసం అంటే దీనికోసం. మన శరీరం అయిపోయే లోపల ఎంత వీలుంటే అంత మనలో ఉన్నటువంటి వీటిని పోగొట్టుకోవాలి. దానికి మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ఎవరికి సంబంధం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయి కడ మూసుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి. ఎక్కడికి పో, అందరిలోనే ఉంటూ మన బాధ్యత నిర్వహిస్తూ అప్పుడు కూడా మనం ఎలా ఉంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో మార్పు వస్తే అప్పుడు అవకాశం. అందుకని ఈ తక్షకుని విషాగ్ని నాకు వైరాగ్యం కలిగించుటకు విత్తనమగుగాక అన్నాడు ఆయన.